మీరు ఎదురు చూస్తున్నారు కదా, నేను కూడా ఎదురు చూస్తున్నానండి మీతో పాటు. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్స్ వచ్చిద్దా అనేసి నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నాను అనమాట. బిగ్ బాస్ రాకముందు కళ్యాణ్ పడాలా గురించి ఎవరికి నాకు తెలిసి ఉండదండి. ఎందుకంటే ఆయన బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఆయన అంటే ఏంటి అనేది మన అందరికీ తెలిసిందే. అది కాకుండా ఇంకా మన తనూజ గారు యాడ్ అవటం వల్ల ఇంకా గ్రేజ్ అనేది చాలా పెరిగిపోయిందని చెప్పవచ్చు. నాకైతే బిగ్ బాస్ చూసినప్పటి నుంచి అంటే తన మౌనం నాకు చాలా బాగా నచ్చిందనమాట. మౌనమేళను ఈ మూవీ చూసే వారికైతే వీళ్ళ మౌనం అర్థమయ్యే ఉంటుంది. ఇంకపోతే మనకి ఆర్మీ అని నాకు అప్పుడే తెలిసిందనమాట. మొత్తానికైతే కళ్యాణ్ పడాలా గారి క్రేజ్ మామూలుగా లేదండి. నిజంగా ఎంత పిచ్చ ఫ్యాన్స్ అంటే రీసెంట్గా ఫ్యాన్స్ కోసము యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి మీరు నన్ను 50 క్వశ్చన్స్ అడగండి, ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తానని చాలా వరకు కూడా క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పారండి కళ్యాణ పడాల గారైతే. నిజంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ కళ్యాణ అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు అనమాట ఆయనకి. మరి ఫ్యాన్స్ అభిమానం అంటే మొన్న చూసే ఉంటారు కదా, అదేనండి మన కళ్యాణ్ పడాలా గారి పుట్టినరోజు రీసెంట్గా ఒక 3 days 4 days ముందు ఈయన పుట్టినరోజు అయితే జరుపుకున్నప్పుడు లేడీ ఫ్యాన్స్ గోల్డ్ చైన్ ఇచ్చారండి. చూడండి దీన్ని బట్టి ఎంత అభిమానం అంటే మాకు అభిమానం ఉంది, కానీ అంత అభిమానం అంటే ఇంత బంగారం దూసుకుంటూ వెళ్ళిపోతున్న రోజుల్లో గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చిందంటే ఆమె అభిమానానికి హ్యాట్సప్ చెప్పవచ్చు. అలానే ఆమె అభిమానం ఎంత పీక్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఏదేమైనా కానీ చాలామంది కూడా కళ్యాణ్ పడాలా గారు అలానే తనూజ ఒక మూవీ తీయాలని కూడా చాలామంది కూడా ఆశపడుతున్నారు. బట్ మొత్తానికైతే కళ్యాణ్ పడాలా గారు మూవీకి అయితే ఎంట్రీ ఇచ్చేసేసి ఇలా సాంగ్స్ ద్వారా అయితే మన ముందుకి వచ్చేస్తున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ గారి సాంగ్ కూడా డ్యాన్స్ వేయటం కూడా మనం కొరియోగ్రాఫర్ పక్కన డ్యాన్స్ వేయటం కూడా చూసామండి. సో ఏదేమైనా కానీ ఒక మంచి మూవీ ఆఫర్ ఈ వరకు వచ్చే ఉండిద్ది. త్వరలోనే మనం స్క్రీన్ మీద కళ్యాణ్ గారిని చూస్తామని నేనైతే ఆశిస్తున్నానండి, అదే కోరుకుంటున్నాను కూడా. సరే మీలో ఎంతమందికి కళ్యాణ్ పడాలా గారు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. నాకైతే బిగ్ బాస్ నుంచి మనకి సాంగ్ ఉంది కదా, నాగార్జున గారి సాంగ్, ఆ సాంగ్ ఉన్నప్పటి నుంచి నాకు చాలా చాలా అభిమానం అండి. మీకు కూడా అలా ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి.